ఫారిన్ కంట్రీలో కాఫీ తాగాలంటే కొంచెం కష్టమైన పనే. ఎందుకంటే మనకులాగా గేదెలు కనిపించవు కదా! సో, పాలు ఖచ్చితంగా ఎక్కువగా దొరకవు వాళ్ళకి. సో, అటువంటప్పుడు ఈ పాల పొడి, ఈ హాట్ వాటర్, ఈ షుగరు ఇవన్నీ కలుపుకొని వాళ్ళే తయారు చేసుకోవాల్సిందే. ఎంతైనా ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. ఏమంటారు చెప్పండి? నాకైతే ఇండియా అంటేనే ఇష్టం. ఎందుకంటే అన్ని రకాలు తినొచ్చు. మనకిష్టమైన హాట్ కాఫీ కూడా తాగొచ్చు. ఏమంటారు? అంటే నాకేం కాఫీ అలవాట్లేదు. కానీ చాలామందికైతే అలవాటు ఉంటుంది కదా! సో, ఇండియా అమ్మ లాంటిది. సో, ఎప్పుడు వదులుకోవాలని అనిపించదు. సో, అందువల్లే ఫారిన్ కంట్రీలో జాబ్ చేసేవాళ్ళంటే రెస్పెక్ట్ అయితే ఉంటుంది కానీ, ఫారిన్ కంట్రీలో ఉండిపోవాలనే ఆలోచన అయితే ఎప్పుడూ ఉండలేదు. మరి మీరేమనుకుంటారు? మరి స్వచ్ఛమైన గేదె పాలతో కాఫీ తాగాలనుకుంటారా? లేదంటే ఫారిన్ వెళ్ళి ఇలా పాల పౌడర్ తోటి కాఫీ తాగుదామా? చెప్పండి. మీ యొక్క కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఎన్ని వీడియోస్ పెట్టినా చాలామంది కామెంట్ చేయట్లేదు. మీకు నాతో మాట్లాడాలని లేదా?